రామ 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 సీత, రామ 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 సీత, రామ 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 సీత, రామ 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 సీత, రామ 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 సీత. రామానుష వేష వినోద కమారి వినుతాంబుజపాల, నా మాటలు గైకొని నీవిప్పుడే నారాయణ నన్నేలొకరాధ. రామ 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 సీత. ఇప్పుడు మనం చెప్పుకుంటున్నది డిసెంబర్ నెల మాస ఫలితాలు. ఈ డిసెంబర్ నెల, జనవరి నెల, మార్గశిర పుష్యమాసాలు వస్తున్నాయి. ఈ మార్గశిర మాసం చాలా విశేషమైనది. అందులో ఈ మార్గశిర మాసంలో డిసెంబరు నెల 8వ తారీఖు గుంటూరు రామనామ క్షేత్రంలో రామకోటి మహోత్సవాలు జరుగుతాయి. అది 86 సంవత్సరాల నుంచి హరే రామనామం అనర్గళంగా అహోరాత్రాలు 24 గంటలు 86 సంవత్సరాలు జరిగింది. రామనామ క్షేత్రం. రామనామం అనేటువంటి విత్తనంతో మొక్క మొలిచి వృక్షమై అహోరాత్రాలు రామనామం చేత మరి దేశం అంతా కూడా సుభిక్షంగా ఉండటానికి చేసినటువంటి రామనామ క్షేత్రంలో, అందులో రామచంద్రమూర్తి చైత్రశుద్ధ నవమి పునర్వసు నక్షత్రంలో 4వ పాదంలో రామచంద్రమూర్తి పుట్టాడు. కాబట్టి ఆ రామనామ క్షేత్రంలో ప్రతి నెలలో కూడా పునర్వసు నక్షత్రం రోజున సీతారామ కళ్యాణం జరుగుతుంది. ఆ క్షేత్రాన్ని ఎవరైతే విపరీతమైన బాధలు, సమస్యలు, జీవితంలో తీరని సమస్యలు, డబ్బు ఉన్నా ఏమున్నా ఏమి బాధలు పోక జీవితం మొత్తం అనుభవించేవాళ్ళు అక్కడికి వెళ్ళి తీరాలి. కారణం ఏంటంటే ఓ 25 ముంగీసులు, 25 సర్పాలు ఉన్నాయి. పాములు, సర్పాలు ఎప్పుడు ఒక పాముని ఒక సర్పం చంపలే, సర్పాన్ని మరి ముంగీసి చంపలే, ఎవరిని సర్పం కాటు వేయలే. అది మహాపుణ్యక్షేత్రం. ఎందుకంటే ఒకప్పుడు ఆదిశంకర పీఠం శృంగేరి కప్ప ప్రసవిస్తూ ఉంటే పాము పడగబట్టింది. అంటే శత్రువుల యొక్క శత్రుత్వం అనేది లేదు. ఇక్కడ కూడా శత్రుత్వం లేని క్షేత్రం. ఈ క్షేత్రంలో రామకుడి ఉత్సవాలు జరుగుతాయి. కాబట్టి ఇప్పుడు విష్ణుమూర్తికి చాలా ప్రీతి అయినటువంటి రోజులు. కాబట్టి ఈ రోజుల్లో విష్ణుమూర్తిని ప్రార్థించడం చాలా మంచిది. అందుకే ఒక పద్యం చెబుతా నేను. బ్రతికి నన్నాళ్ళు నీ భజన తప్పను కాని, మరణకాలమునందు మరతునేమో. ఆవేళ యమదూతల ఆగ్రహంబున వచ్చి ప్రాణముల్ పెకలి నుంచి పట్టునప్పుడు, కపవాత పైత్యముల్ కప్పగా భ్రమచేత కంపముద్భవమంది కష్టపడుచు, నాజిక్వతో నిన్ను నారాయణాయనచు పిలతునో శ్రమ చేత పిలువలేను. నాటికి పుడె చేతు నీ నామ భజన తలచదను చెవుల వినవయ్య ధైర్యముగను. భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర. మరి ఇది విష్ణుమూర్తికి చాలా విశేషమైన ప్రీతైన రోజు. తెల్లవారుజామున స్నానం చేసి మరి గ్రామోత్సవం రోడ్ల వెంబడి హరినామ సంకీర్తనం చేసుకుంటూ తిరిగితే
బ్రహ్మ ముహూర్తంలో మన సమస్త పాపాలు నశించిపోయే రోజులు కాబట్టి ఈ డిసెంబర్ నెల ప్రత్యేకించి మాస ఫలాలతో పాటు ఈ మార్గశిర పుష్యమాసాల యొక్క విశేష ఫలితాన్ని చెప్పాను. మాసాల్లో కల్లా కూడా ఉత్తమమైనది మార్గశిర మాసం. మంచి మార్గాన్ని చూపించేది మార్గశిర మాసం. మరి ఈ మార్గశిర మాసంలో భాగవత పారాయణ విశేషం. భాగవతం 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 అనుకుంటే చాలు భాగవతం. కాబట్టి ఇటువంటి మంచి రోజుల్లో హరినామ స్మరణ చేసి మరి డిసెంబర్ నెల మాస ఫలితాలు మొదలు పెడుతూ ఉన్నాను. కానీ మా ఇష్టదైవమైన రామచంద్రమూర్తిని, మా పరమేశ్వరుణ్ణి యూట్యూబ్లో చూపించాను. ఆయన్ని అందరికీ చూపించాలి. ఇప్పుడు నేను చేసిన ప్రార్థన అందరూ వినాలి. అది వింటే అందరికీ చాలా మంచిది. కాబట్టి ఇది మాత్రం తీసేయవద్దు. ప్రతి రాశి ఫలంలో మొట్టమొదట ఇప్పుడు నేను చెప్పిన మొత్తం వినపడాలి, కనపడాలి. స్వస్తి. 2025 సంవత్సరం ఆగస్టు నెల వృశ్చిక రాశి దగ్గర 8వ రాశి చూస్తున్నావా? 8వ రాశి ఈ వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశికి శుక్రుడు ఒక్కడే బాగున్నాడు. ఏ గ్రహాలు బాగాలేవు. చెప్పాలంటే ఈ రాశి వాళ్ళకి ఏమీ బాగాలేవు. ఈ రాశి వాళ్ళను రక్షించాలంటే దేవుడు ఒక్కడు తప్పితే ఎవరి వల్ల కాదు. కాబట్టి మనుషుల్ని నమ్మద్దు. మనుషుల్ని నమ్మి కొత్త వ్యాపారాలు చేయొద్దు. ఏదో వ్యాపారాలు లాభిస్తుందని డబ్బులు పెట్టుబడి పెట్టద్దు. ఏ ఇల్లు రిజిస్ట్రేషన్ కానీ, చీట్లు పాడుకుండేదానికి కానీ, బ్యాంకీ లోన్లకు కానీ హామీ పెట్టారు అంటే మాత్రం ఆ డబ్బు మీరు కట్టాలి. వాళ్ళు మాయమైపోతారు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరి మాట నమ్మద్దు. ఎవరితో కలవద్దు. ఇంట్లో కూర్చొని గంజి పోసుకొని తిన్నా పర్వాలేదు, కానీ అనవసరమైన గొడవలు పెట్టుకోవద్దు. ఉప్పు కారం వేసుకొని తిన్నా ఈ నెల చాలా జాగ్రత్తగా ఉంటే మంచిది. ఈ వృశ్చిక రాశి వాళ్ళని దేవుడు తప్పితే ఎవరు రక్షించేవాళ్ళు లేరు. డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోండి. ఆ దోషానికి తగిన పరిహారం చేయించుకోండి. మీకు అన్ని విధాలా బాగుంటుంది. స్వస్తి.